హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 3 జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటే, ఏ మంత్రిత్వ శాఖ కింద ఈ వేలం పోర్టల్ అయిన బ్యాంక్ నెట్ను అధికారికంగా ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ అండి. సో మనకి ఎప్పటికప్పుడు తెలుసు కదా, బ్యాంకులు వాటి రుణాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ రుణాలు ఎట్ టైంలో తీర్చలేనప్పుడు ఆస్తుల వేలం అయితే ఏ విధంగా జరుగుతుందో, ఆ ఆస్తుల వేలంకి సంబంధించి డిజిటలైజేషన్గా మన రిజిస్ట్రేషను, మన ఇన్ఫర్మేషన్ పొందడానికి సంబంధించి ఎప్పటి వరకు ఉన్న పోర్టల్ను రీడెవలప్మెంట్ చేస్తూ కొత్త పోర్టల్ బ్యాంక్ నెట్ను అఫీషియల్గా ఈరోజు న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి శ్రీ ఎం నాగరాజు గారు ఆ యొక్క పోర్టల్ను లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయో వాళ్ళు ఏదైతే ఈ వేలం చేస్తారో ఆ వేలానికి సంబంధించిన అన్ని బ్యాంకులకు సంబంధించిన వేలం అప్డేట్ మనకి ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. దాని ద్వారా మనకి ఏంటంటే వాటి యొక్క అప్డేట్స్ తెలుసుకొని మనం కూడా ఆ వేలంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. సెకండ్ వన్, కేఎల్ఈ డాక్టర్ సంపత్ కుమార్ శివనాగి క్యాన్సర్ ఆసుపత్రిని ఎవరు ప్రారంభించారు అంటే ద్రౌపది ముర్ము అండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బెలగావిలో కేఎల్ఈ డాక్టర్ సంపత్ కుమార్ శివనాగి క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించారు. దీని యొక్క వ్యయం వచ్చేసి 300 కోట్లట అండ్ 300 పడకల ఆసుపత్రి అంటది. అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ యొక్క ఫెసిలిటీ కర్ణాటక, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, తెలంగాణ ప్రాంతాలకు క్యాన్సర్ బాధితులకు ఎక్కువగా ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను ఎవరు ప్రారంభించారు? మోహన్ యాదవ్ అండి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారు ఈరోజు మధ్యప్రదేశ్లోని భోపాల్లో రవీంద్ర భవన్లో 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఈ సైన్స్ కాంగ్రెస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇది జనవరి 3 నుండి 6వ తేదీ వరకు కూడా నిర్వహిస్తారు. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో 27, 31 జనవరి 2023లో జరిగిందనమాట. 30వ కాంగ్రెసు. ఫస్ట్ది అయితే 1993లో స్టార్ట్ చేశారు దీన్ని నిర్వహించడం. మెయిన్గా ఇది పిల్లల్లో సైన్స్ని ఉత్తేజపరచడం, వాళ్ళలో సైన్స్ ఇన్నోవేషన్ని క్రియేట్ చేయడము, వాళ్ళకి సైన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడము, అందులో వాళ్ళని ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా తీర్చిదిద్దడమే మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఏ దేశానికి సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి. భారతదేశం ప్రబలంగా ఉన్న అంతర్జాతీయ ధర ప్రకారము, అంటే ఎక్కువగా అంతర్జాతీయంగా ఏ రేట్ అయితే ఉందో బాస్మతి కాని రైస్ ఏదైతే ఉందో దానికి వరల్డ్ వైడ్లో ఎక్కువ రేటే, కామన్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి ఇండోనేషియాకి మన దేశం నుండి సరఫరా చేయడానికి బియ్యాన్ని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా వాణిజ్య మంత్రిత్వ శాఖ సంతకాలు చేసుకున్న ఒప్పందానికి రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ అయితే అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఒప్పందం ప్రకారం 4 ఇయర్స్ వాళ్ళకి రైస్ అయితే మనం సరఫరా చేస్తాము. బియ్యాన్ని నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఇండోనేషియాకు సరఫరా చేస్తుంది. నేషనల్ కోఆపరేటివ్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కోఆపరేటివ్ సొసైటీల నుండి బియ్యాన్ని సేకరించి ఇండోనేషియాకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇటీవలే హ్యూమన్ మెటనిమో వైరస్, దీన్ని HMPV అంటారు. ఇది ఏ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటే చైనా అండి. చూడండి, చైనాలో ఇప్పుడు మరో వైరస్ అయితే కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటనిమో వైరస్, దీన్ని HMPV అంటారు. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ సోకి చాలామంది హాస్పిటల్లో చేరుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వైరస్తో పాటు ఇన్ఫ్లుయెంజా A, మైకోప్లాస్మా, నిమోనియా, COVID-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయని చాలామంది అక్కడ సోషల్ మీడియా వేదికగా మరియు చాలా న్యూస్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం నుండి అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. అండ్ ఇప్పుడే కాదు, ఎప్పుడు చైనా నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉండవు ఇలాంటివి. ఇన్కేస్ కోవిడ్ కూడా ఎక్కడి నుండి వ్యాప్తి చెందిందని ఆరోపణలు ఉన్నా వాటి మీద సరిగా రెస్పాండ్ కాలేదని విషయం మనకు తెలుసు. అయితే ఈ HMPV వైరస్ లక్షణాలు ఫ్లూ అండ్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అండ్ వైరస్ తీవ్రత పెరిగే కొద్దీ అండ్ బ్రాంకిటైస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటికి కనిపించకుండా 3 నుంచి 6 రోజులు ఉంటుందన్నమాట. తర్వాత మెల్లగా బయటపడతాయని చెబుతున్నారు.
అయితే ఇది ప్రస్తుతానికి మన ఇండియాలో లేదని ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏ భాషలో ప్రముఖ కవి ప్రతిభా సత్పతికి గంగాధర్ జాతీయ అవార్డు ప్రకటించబడింది అంటే ఒడియా అండి. సో ప్రముఖ ఒడియా రైటర్ అయిన పోయిట్ కవి అయిన ప్రతిభా సత్పతికి జనవరి 5న 58వ వ్యవస్థాపక దినోత్సవం అయిన అంటే సంబల్పూర్ యూనివర్సిటీ యొక్క 58వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సో ఆమె కవిత్వాలకు గాను గంగాధర్ జాతీయ అవార్డును అయితే ఆమెకు అందజేయబోతున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అనమాట ఈ యొక్క ప్రతిభా సత్పతి. 1960లలో శేషాజ్ జన్హతా ప్రముఖం ఆ యొక్క రచనతో ఈమె హైలైట్ అయ్యారు. ఒడియాలో ఆమె రచనలు అనేక భారతీయ విదేశీ భాషల్లో అనువదించారు కూడా. ప్రఖ్యాత ఒడిశా కవి గంగాధర్ మొహర్ పేరు పెట్టబడిన ఈ అవార్డు 1989లో యూనివర్సిటీలో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి అవార్డుని ఇస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ 7th వన్, కేరళ 23వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అండి. కేరళకి 23వ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ మాజీ గవర్నర్ అయిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కేరళ గవర్నర్గా ఇప్పుడు అపాయింట్ అయ్యారు. రాజేంద్ర గారు గతంలో బీహార్ గవర్నర్గా వర్క్ చేశారు. గోవా నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. నెక్స్ట్ 8, ఏ ఐఐటి పరిశోధకులు నేల కాలుష్యాన్ని పరిష్కరించడానికి బ్యాక్టీరియాను గుర్తించారు? ఒక బ్యాక్టీరియాను ఐడెంటిఫై చేశారు. ఐఐటి బొంబాయి అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయికి చెందిన పరిశోధకులు నేల కాలుష్యాన్ని సాల్వ్ చేయడానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. అయితే అధికారిక విడుదల ప్రకారం మట్టిలో విషపూరిత కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో అండ్ అవసరమైన పోషకాలను ఉపోత్పత్తులుగా ఉత్పత్తి చేయగల ఒక బ్యాక్టీరియాను వాళ్ళు ఐడెంటిఫై చేశారట. సహజ వనరులు పెరుగుతున్న కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రమాదకరమైన రసాయనాలు కాలుష్య కారకాలపై ఆధారపడే బ్యాక్టీరియాపై పరిశోధన చేశారు. ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ జర్నల్లో ప్రచురించబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మట్టి నుండి సేంద్రియ కాలుష్యాలను తొలగించడానికి ఈ బ్యాక్టీరియాలు అయితే ఉన్నాయి, అవి చాలా యూజ్ అవుతాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ 9, భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ వాటర్స్ బర్డ్ సెన్సస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి మెరైన్ నేషనల్ పార్క్ అండి. గుజరాత్లో జామ్నగర్లోని మెరైన్ నేషనల్ పార్క్ అండ్ అభయారణ్యం కూడా అది. భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ అంటే సముద్ర తీరం వెంబడి వాటర్స్ బర్డ్ సెన్సస్ అంటే అక్కడ ఎక్కువగా ఉండే ఏవైతే పక్షు జాతులు ఉంటాయో వాటిని లెక్కించగలిగే ఒక ప్రోగ్రామ్ని అయితే అక్కడ స్టార్ట్ చేశారు. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. అండ్ అటవీశాఖ బర్డ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ గుజరాత్ కలిపి జనవరి 3 నుండి 5 వరకు 3 days పాటు అక్కడ సెన్సస్ అయితే నిర్వహిస్తారు. బీసీఎస్జీ అంటే బర్డ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ గుజరాత్ అనేది పక్షులను సంరక్షించడం, ఆ జనాభాను లెక్కించడం, దానికి సంబంధించిన పరిశీలన కోసం ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తుంది ఇది. అయితే ఈ జనాభా గణనలో మొదటి రోజు అటవీ అండ్ వన్యప్రాణుల ప్రత్యేక నిపుణులు పాల్గొనడం జరిగింది. అయితే గుజరాత్లో మెరైన్ నేషనల్ పార్క్ అండ్ మెరైన్ అభయారణ్యం భారతదేశం యొక్క మొట్టమొదటి నియమించబడిన సముద్ర జాతీయ ఉద్యానవనం అంటే సముద్ర తీరం ఉండే ఒక నేషనల్ పార్క్ అనమాట. జామ్నగర్ జిల్లాలో 300 రకాల స్థానిక వలస పక్షులు ఉన్నాయి. వీటిలో 50 కంటే ఎక్కువ జాతులు వాటర్ పక్షులు ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ కచ్లో ఈ రక్షిత ప్రాంతం సముద్ర జీవ వైవిధ్యం, మడ అడవుల పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత 10, ఇటీవలే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు అంటే బీహార్ అండి. జనవరి 2, 2025న బీహార్ 42వ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. సో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె వినోద్ చంద్రన్ చేత ప్రమాణ స్వీకారం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ ఒడిశాకి కొత్త గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నాను. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా ప్రతిరోజు మీ కరెంట్ అఫైర్స్ అందించడానికి ఇప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.